భాద్రపద శుద్ధ చవితి వినాయక చవితి సందర్భముగా మన పిఠాపురంలో కోటకొమ్మం సెంటర్లో వేయించేసి ఉన్నటువంటి జయ గణేశ స్వామి వారి సన్నిధానములో విశేషముగా వినాయక చవితిని పురస్కరించుకొని ఈరోజు తెల్లవారుజాము నుంచి స్వామివారికి విశేష మహన్యాసపూర్వకంగా 11 రకాల ద్రవ్యాలతోటి అభిషేక కార్యక్రమము జరిగినది. ఈ కార్యక్రమంలో 11 రోజుల పాటు దీక్షను తీసుకున్నటువంటి సుమారుగా 250 మంది దాకా స్వాములు, అలాగే అనేక మంది భక్తులు, అలాగే ఇవాటి రోజున దీక్ష తీసుకున్నటువంటి 9 రోజుల కార్యక్రమం చేయడానికి దీక్ష తీసుకున్నటువంటి స్వాములు అందరి యొక్క సమక్షములోని పండితుల యొక్క ఆధ్వర్యంలోని విశేషంగా స్వామివారికి అభిషేకార్చన కార్యక్రమాలు, అలాగే వరసిద్ధి యొక్క వినాయక వ్రతకల్పాన్ని ఆచరణ చేయడము జరిగినది. ఈ యొక్క కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాల్గొన్నారు. అలాగే అర్చక స్వామి వారు మైలవరపు రామకృష్ణ గారు విశేషంగా ఈ కార్యక్రమాన్ని అంతటినీ కూడా నిర్వహించారు. స్వామివారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహము సమస్త భక్తుల మీద, ప్రపంచమంతటి మీద కూడా స్వామి అనుగ్రహం ఉండాలి అని చెప్పి జయ గణేశ స్వామి వారికి ప్రార్థనని సమర్పణ చేశారు. కార్యమే సిద్ధమాయంతో ప్రసన్నయత్వదాతరి సకల విఘ్నాన్ని నాశమాయాంతో సర్వాణి సురనాయక. ఆంధ్రప్రదేశ్లో కాకినాడ జిల్లా కోటకొమ్మం సెంటర్లో వేచేసి ఉన్నటువంటి పిఠాపురం కోటకొమ్మం సెంటర్లో వేచేసి ఉన్నటువంటి జయ గణేశ స్వామి వారి దేవాలయంలో గత 70 సంవత్సరాలుగా అంగరంగ వైభవంగా వినాయక చవితి నవరాత్రులు
దినదిన ప్రవర్ధమానంగా అభివృద్ధి జరుగుతూనే ఉన్నాయి. అందులో భాగంగా ఇవాళ 7/9/2024 భాద్రపద మాసం శుద్ధ చవితి శనివారం. ఇవాళ ఉదయము స్వామివారికి 3 గంటలకల్లా ప్రారంభం చేసి 11 ద్రవ్యాలతోనూ మహాన్యాసపూర్వకంగా అభిషేకము చేసి అనంతరము స్వామివారికి ఉన్నటువంటి కథాశ్రవణం, ఏదైతే స్వామివారిది కథ ఉందో ఆ కథ అంతా కూడా భక్తులందరికీ కూడా చెప్పి అనంతరము స్వామివారికి విశేష 21 పత్రిలతో అలంకారము చేసి గరికతో పూజ చేసి అనంతరము స్వామివారి దర్శనాన్ని భక్తులందరికీ కూడా కల్పించడం జరిగినది. భక్తులందరూ కూడా స్వామివారి అనుగ్రహం పొంది చాలామంది వెళ్తూ ఉన్నారు. విశేషంగా ఈ నవరాత్రులు 9 రోజులు కూడా ఉదయము మధ్యాహ్నము సాయంత్రము కూడా అంగరంగ వైభవంగా స్వామివారికి సేవలు జరుగుతాయి. అవకాశం ఉన్న ప్రతి భక్తుడు కూడా వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కండి. అట్లాగే ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకి గ్రామోత్సవం అంటే ఉత్సవమూర్తితో స్వామివారు బయట ఊరేగింపుగా వస్తూ ఉంటారు. అనంతరము సాయంత్రం మళ్ళీ వాహన సేవ, నక్షత్ర ఆరతలు అన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి ఇవాళ నుంచి 9 రోజులు కూడా స్వామివారి దర్శనం చేసుకొని స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కండి. జయ గణేష్. సర్వే జన సుఖినో భవంతు. జై గణేష్. పిఠాపురం నియోజక ప్రజలందరికీ ఈ వినాయక చవితి శుభాకాంక్షలు. మీ అందరికీ తెలుసు, ప్రపంచం నలుమూలల నుంచి పిఠాపురానికి ఎంత పేరు ప్రఖ్యాతులు ఉన్నాయో. పురుగుదేమవారి శక్తిపీఠము, పాదగేద క్షేత్రము, శ్రీపాదవల్లభుడు పుట్టిన జన్మస్థలముగా ఎంత పేరు ప్రఖ్యాతులు ఉన్నాయో, అలాగే ఈ కోటగుమ్మ సెంటర్లో ఉన్న ఈ మహానుభావుడు జయ గణేష్ విగ్రహానికి 70 ఏళ్ల చరిత్ర ఉంది. 1956 అక్టోబర్ 20న రంగాజీ సింగ్ రాంబాయమ్మ దంపతులతో నిర్మించబడి సుమారు 70 సంవత్సరాలుగా పిఠాపురం నియోజక ప్రజల చేత ఈ మహానుభావుడు పూజలు అందుకుంటున్నాడు. ఈ మహానుభావుడు ప్రత్యేకత ఏమిటంటే, ఈ పిఠాపురమే కాక ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఏ శుభకార్యం జరిగినా ఈ మహానుభావుడు కాళ్ళ దగ్గర ఆ శుభలేఖ పెడితే ఆ శుభకార్యం విజయవంతంగా వర్ధిల్లుతారని వాళ్ళ ఆ కార్యక్రమం ఎంతో వైభవంగా జరుగుతుందని, వాళ్ళకి జీవితంలో ఏ కష్ట నష్టాలు రావని పిఠాపురం ప్రగాఢ విశ్వాసం. అంతేకాదు, మా ఈ వినాయక శుభ సందర్భంగా మా కాకినాడ పార్లమెంటు సభ్యులు తంగేళ్ల ఉదయ శ్రీనివాస్ గారికి, మా పిఠాపురం నియోజక ప్రజల ఆరో ప్రాణం, మా మెగాభిమానుల ఆత్మబంధువు పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మా పవన్ కళ్యాణ్ గారిని కోరేది ఒకటే, అయ్యా మీరు ఏదో రోజున ఈ మహానుభావుని దర్శనం చేసుకోవాల్సిందే మనస్ఫూర్తిగా కోరుకుంటాం. జై గణేష్, జై విఘ్నేశ్వర.
వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ. పిఠాపురం వినాయకుడి గుడి రద్దీగా ఉంది. వినాయక చవితి సందర్భంగా మట్టి వినాయకుడిని పూజించమని అందరికీ చెప్తున్నారు కాబట్టి ఈరోజు వినాయకుడి గుడిలో మట్టి విగ్రహాన్ని పెట్టారు. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. మాది పిఠాపురం, నా పేరు లక్ష్మీ ప్రసన్న. మేము టెంపుల్కి అయితే వచ్చాము వినాయక చవితి సందర్భంగా. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ముందుగా ఏంటంటే ఎకో ఫ్రెండ్లీ పెట్టడం వల్ల పర్యావరణానికి చాలా మంచిది. అందరూ ఇలాగే మట్టి గణపతిని పెట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వినాయక చవితి అందరూ బాగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు పావని. నేను పిఠాపురం నుంచి మాట్లాడుతున్నాను. అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. ఇక్కడ వినాయక చవితి సందర్భంగా ఇక్కడ మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించారు. అందరి ఇంట్లోని మట్టి వినాయకుడిని పూజించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. నేను పార్వతి అండి, మా ఊరు పిఠాపురం. వినాయక చవితి శుభాకాంక్షలు అండి. భక్తులు చాలామంది వస్తున్నారండి. చాలా బాగుందండి. నేను కూడా వచ్చాను. పూజ మొత్తం బాగా జరిగిందండి. చాలా బాగుందండి. మట్టి విగ్రహాన్ని నిలబెట్టారు. చాలా బాగుందండి. అందరూ మట్టి విగ్రహాన్ని నిలబెట్టాలి. జై గణేష్. నా పేరు భారతి అండి. మేము పిఠాపురంలోనే చిన్నప్పటి నుంచి నేను ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను. అయితే అంటే ప్రతి సంవత్సరం కూడా నేను వినాయకుడి గుడికి వస్తాను. ప్రతి సంవత్సరం కూడా చేసినట్టు ఈ సంవత్సరం కూడా డెకరేషన్ అనేది బాగా చేశారండి. అంతేకాకుండా ఈరోజు స్పెషల్ చూసుకుంటే మనకి మట్టి వినాయకుడు అనేది తయారు చేసి పెట్టారండి. అది చాలా బాగుంది. ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే మట్టి విగ్రహాన్ని అనేది పూజకు ఉపయోగించి అందరూ కూడా ఏంటంటే అదే పర్యావరణాన్ని పరిరక్షించేలా చూసుకోండి. నా పేరు పన్నిక. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. పిఠాపురం మరియు వినాయకుడు గుడిలో ఇక్కడ మట్టి విగ్రహం స్థాపించబడింది. అందరూ వచ్చి ప్రజలందరూ చాలా భక్తితో దర్శించుకుంటున్నారు. మీరు కూడా వచ్చి దర్శించవలసిందిగా కోరుతున్నాం. జనాలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. నా పేరు వంశీకృష్ణ. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మట్టి వినాయకుడిని వాడదాం, పర్యావరణాన్ని కాపాడదాం, కాలుష్యాన్ని నివారిద్దాం, పర్యావరణాన్ని కాపాడదాం. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. నా పేరు ఈశ్వర్. పిఠాపురం నియోజకవర్గం, పిఠాపురం. ఇలా పర్యావరణం రక్షించడానికి మనకు ఇక్కడ మట్టి విగ్రహం పెట్టడం జరిగింది. ఇలాంటి పర్యావరణం పరిరక్షించడానికి ఇలాగ ఎన్నో మంచి పనులు మొదలు పెట్టడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు దీని మీద గొలప్రోలు మండలంలో గొలప్రోలులో మట్టి విగ్రహాలు తయారు చేయించడం కూడా జరిగింది. అలాగా ఈ పర్యావరణం పరిరక్షించడానికి చాలామందికి ఈ విషయం తెలిసిందన్నమాట. ఇదే దీంట్లో మొదలుపెట్టారు. ఇదే ఎక్కువగా ప్రతి సంవత్సరం కూడా మట్టి విగ్రహాలు పెట్టడానికి ఆదర్శంగా నిలవాలని తెలియజేసుకుంటూ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. పిఠాపురంలో కోటగుమ్మ సెంటర్లో ఉన్న జై గణేష్ టెంపుల్లో మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించారు. వినాయక చవితి సందర్భంగా చాలా అందంగా ఉన్నది. అందరూ కూడా ఈ విధంగానే మట్టి వినాయకుల్ని నిలబెట్టి పర్యావరణాన్ని పరిరక్షించాలని కొంటూ అందరికీ వినాయక శుభాకాంక్షలు. అంగరంగ వైభవంగా అందరూ వచ్చి చూస్తున్నారు. జై గణేష్. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అందరూ మట్టి విగ్రహాన్ని నిలబెట్టి పర్యావరణాన్ని కాపాడండి. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మట్టి వినాయకుడిని పూజిద్దాం, పర్యావరణాన్ని రక్షిద్దాం. మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అందరికీ
వినాయక చవితి శుభాకాంక్షలు. మట్టి వినాయకుడిని పెడదాం, వాతావరణాన్ని కాపాడదాం. భాద్రపద శుద్ధ చవితి వినాయక చవితి సందర్భముగా మన పిఠాపురంలో కోటగుమ్మం సెంటర్లో వేయించేసి ఉన్నటువంటి జయ గణేశ స్వామి వారి సన్నిధానములు విశేషముగా వినాయక చవితిని పురస్కరించుకొని ఈరోజు తెల్లవారుజాము నుంచి స్వామివారికి విశేష మహన్యాసపూర్వకంగా 11 రకాల ద్రవ్యాలతోటి అభిషేక కార్యక్రమము జరిగినది. ఈ కార్యక్రమంలో 11 రోజుల పాటు దీక్షను తీసుకున్నటువంటి సుమారుగా 250 మంది దాకా స్వాములు, అలాగే అనేక మంది భక్తులు, అలాగే ఇవాటి రోజున దీక్ష తీసుకున్నటువంటి 9 రోజుల కార్యక్రమం చేయడానికి దీక్ష తీసుకున్నటువంటి స్వాములు అందరి యొక్క సమక్షములోని పండితుల యొక్క ఆధ్వర్యంలోని విశేషంగా స్వామివారికి అభిషేకార్చన కార్యక్రమాలు, అలాగే వరసిద్ధి యొక్క వినాయక వ్రతకల్పాన్ని ఆచరణ చేయడము జరిగినది. ఈ యొక్క కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాల్గొన్నారు. అలాగే అర్చక స్వామి వారు మైలవరపు రామకృష్ణ గారు విశేషంగా ఈ కార్యక్రమాన్ని అంతటినీ కూడా నిర్వహించారు. స్వామి వారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహము సమస్త భక్తుల మీద, ప్రపంచమంతటి మీద కూడా స్వామి అనుగ్రహం ఉండాలి అని చెప్పి జయ గణేశ స్వామి వారికి ప్రార్థనని సమర్పణ చేశారు. మీకు మా ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.